ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు కానుంది. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన ఆఫీసులకు కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్లోని సిఆర్డీఏ కార్యాలయంలో కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజధానిలో 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అమరావతి రైతులను ఏపీ సర్కార్ ఆహ్వానించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇవాళ జరగబోయే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో 15 ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి తర్వాత కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. మొత్తంగా రాజధాని అమరావతిలో 25 బ్యాంకింగ్ దానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 15 సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలకు ఈరోజు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు వీరిద్దరూ కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు సహచర మంత్రివర్గం కూడా తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ 15కు సంబంధించినటువంటి ఈ ప్రధాన కార్యాలయాల ఏర్పాటు ద్వారా 1,328 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అంతేకాకుండా 6,500 ఉద్యోగాలు కూడా ఈ 15 సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ శాఖలకు, బ్రాంచీలకు అన్నిటికి కూడాను అనుసంధానం ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్లోటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మనం దీనికి సంబంధించినటువంటి ఒకసారి వివరాలు మనం పరిశీలిస్తే ఈ బ్యాంకులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వీటికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఉంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అన్నింటినీ కూడాను విజయవంతం చేయడం ద్వారా మరిన్ని సంస్థలు ఇక్కడ ఆకర్షించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడాను పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఈరోజు 11 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ముందుగా 10 గంటలకు ఈరోజు ఈ రాష్ట్ర మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇద్దరి మధ్య చర్చ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏవైతే నిధులు రావాల్సి ఉందో, పెండింగ్ ఉన్నటువంటి నిధుల విషయం అయితేనేమి, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల విషయము, ఈ అన్నిటి మీద కూడాను చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు. ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో దీనికి ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.